స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని పెద్దపల్లి మున్సిపల్లో పరిశుద్ధ కార్మికుడిగా విధులు నిర్వహిస్తున్న సాతూరి రాజు ఉత్తమ కార్మికుడిగా అవార్డు అందుకున్నారు. సందర్భంగా తెలంగాణ యూట్యూబర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు జైదేవ్ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ యూట్యూబర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ మంద భాస్కర్ యాదవ్ ఉత్తమ కార్మికుడిగా ఎంపికైన సాతూరి రాజును ఘనంగా సన్మానించి అభినందించారు. ఈ సందర్భంగా డాక్టర్ మంద భాస్కర్ యాదవ్ మాట్లాడుతూ, పారిశుద్ధ్య కార్మికులు ప్రతిరోజూ ప్రజల ఆరోగ్యం, పట్టణ పరిశుభ్రత కోసం ఎంతో కష్టపడి పనిచేస్తున్నారని అన్నారు. వారి సేవలను గుర్తించి గౌరవించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా కష్టపడి పనిచేసే కార్మికుడిని ఉత్తమ కార్మికుడిగా గుర్తించి సన్మానించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. తీవ్రమైన సమాజ నిర్మాణంలో పారిశుద్ధ్య కార్మికుల పాత్ర ఎంతో కీలకమని, వారి సేవలకు సమాజం ఎల్లప్పుడూ అండగా నిలవాలని ఆయన కోరారు. అనంతరం సాతూరి రాజుకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నిమ్మనపల్లి సర్పంచ్ వేల్పుల రమేష్, వ్యవస్థాపక ఉపాధ్యక్షులు పసిలేటి సదయ్య, ఉపాధ్యక్షులు సలేంద్ర రాజన్న, సంయుక్త కార్యదర్శి వెన్నంపల్లి మల్లన్న, ప్రచార కార్యదర్శి ఓడ్నాల తిరుపతి, జర్నలిస్టు సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు వెన్నంపల్లి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు 80వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా తెలంగాణ యూట్యూబర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కూడా సాతూరి రాజు పారిశుద్ధ కార్మికుడైన మన సాతూరి రాజు గారిని ఉత్తమ కార్మికునిగా మరి మన పెద్దపల్లి మున్సిపల్ వారు డిక్లేర్ చేసి తనను అవార్డు చేసి సత్కరించడం జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణ యూట్యూబర్స్ ఆధ్వర్యంలో కూడా చిరు సత్కారం చేయడం జరిగింది. మరి ఈ సమాజం లోపల జవాను మరియు కిసాను ఆ తర్వాత పారిశుద్ధ కార్మికులదే అతి ముఖ్యమైన పాత్ర. దేశాన్ని రక్షించేది జవానులు అయితే ప్రాణాలు కాపాడేది యుద్ధం లోపల దేశాన్ని రక్షించేది జవానులు. మరి సమాజానికి అన్నం పెట్టేది రైతులు. మరి ప్రజలకు మన ఆరోగ్యాన్ని ప్రసాదించేది పారిశుద్ధ్యంతో. మరి గ్రామము పట్టణము తేడా లేకుండా యావత్తు దేశాన్ని పరిశుద్ధంగా ఉంచుతూ ప్రజల ఆరోగ్యానికి ఎంతో కృషి చేస్తున్న పారిశుద్ధ కార్మికుల సేవలను మనం ఎంత చెప్పినా తక్కువనే. మరి వాళ్ళ సేవలకు ఇది ఒక చిన్న సత్కారం. ఎందుకంటే మనం ఏది ముట్టుకొని పట్టుకొని కూడా వాళ్ళు దాన్ని ఎంత దుర్వాసన వచ్చినా ఎంత ఇబ్బందులకు గురైనా వాళ్ళ కష్టం అనుకోకుండా ఆ పనిని కూడా ఇష్టంగా చేసి ప్రజలకు సేవలు అందిస్తున్నందుకు నా తరపున వాళ్ళకు ప్రత్యేక అభినందనలు. ఈ కార్యక్రమం లోపల మన జిల్లా అధ్యక్షులు మరి ట్యాంకు కార్యక్రమాలు ఇంకిన్ని పొంది ఇంకింత పేరు తెచ్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. జై హింద్, జై భారత్.